హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. దీని మొదటి భాగం ఇంతకుముందు నేను అప్లోడ్ చేశానండి. ఇది రెండో భాగం. మొదటి భాగంలో కటింగ్, కొలతలు తీసుకోవడం, లైనింగ్ అతుక్కోవడం, ఫ్రంట్ పార్ట్లకి అన్నీ చూపించాను. ఇప్పుడు దీనిలో ఆ ఫ్రంట్ పార్ట్లు అయిన దగ్గర నుంచి ఇప్పుడు దానికి నెక్కి పైపింగ్ వేసుకోవడం, మిగతాదంతా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం ముందుగా మన అంగుళం పావు వెడల్పున్న క్రాస్లో ముక్క పైపింగ్ కోసం తీసుకుంటున్నాను అండి. ఈ పైపింగ్ తీసుకున్న ముక్కని ఒక సైడ్ మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పాదం ఖర్చు అంటే పావు ఇంచు ఖర్చు వచ్చేలాగా మడుచుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఇంతకుముందు కుట్టిన డ్రెస్ ఉంది. దీనికి ముందు వీడియో నేను అప్లోడ్ చేశానండి. దానిలో చూడండి. ఆ డ్రెస్ నెక్కి ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాం. దీనికి థర్డ్ పైపింగ్ అట్లా ఏం లేదండి. మామూలుగా డైరెక్ట్గానే పైపింగ్ వేసేస్తున్నాం. ఎలాగో అది చూడండి. ఈ డ్రెస్ మొత్తం లైనింగ్ ఎతకడం, కొలతలు తీసుకోవడం అంతా ఇంతకుముందు నేను వీడియో చేశానండి. ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఇది చూస్తే మీకు అర్థం అవుతుంది క్లియర్గా. అది లెంగ్త్ ఎక్కువైపోతుందని రెండు భాగాలకు చేశానండి. ఫస్ట్ భాగంలో ఇంతవరకు ఇప్పుడు మీరు కుడుతున్న పార్ట్ వరకు చూపించాను. తర్వాత ఇప్పుడు చేస్తున్నానండి. ఇలా నెక్కి డైరెక్ట్గా మనం తీసుకున్న ముక్కని పైపింగ్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి ఇలా వేసేటప్పుడు క్రాస్లో తీసుకోవాలండి. లైన్లో తీసుకుంటే రాదు. ఇలా క్రాస్లో తీసుకుని ఆ నెక్కి తీసుకున్న ముక్కని ఒక సైడ్ మనం ముందుగానే మడిచి కుట్టుకుని ఆ తర్వాత ఇలా మళ్ళీ పావు ఇంచు ఖర్చు వచ్చేలా కుట్టుకోవాలి. దీనికోసం తీసుకునే ముక్క అంగుళం పావు వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి పాదం కుట్టేసుకుని ఆ తర్వాత ఇంక దీనికి లోపల ఖర్చుకి డాట్స్ ఏం పెట్టకూడదండి. డాట్స్ పెడితే మళ్ళీ పైపింగ్ కరెక్ట్గా రాదు. అది థర్డ్ పైపింగ్ వేసేదానికి అలా డాట్స్ పెడతాను లోపల ఖర్చుకి. దీనికి అలా ఏం పెట్టే పని లేదు. దీనికి ఏం పెట్టకుండా ఇప్పుడు లోపలికి వచ్చే ఖర్చు పైకి ఈ పైపింగ్ ముక్కని ముందుగా మనం కుట్టుకున్నాం కదా పావించు, దాన్ని లోపలికి మళ్ళీ ఇప్పుడు పైన మనకు కనిపించేది సన్నగా పైపింగ్లా కనిపించడానికి ఒక పావించు కన్నా తక్కువ అంటే పాయింట్ అలా ఉండేలాగా చూసుకుని సన్నగా మడుచుకుంటూ ఆ క్లాత్ మీద కుట్టు పడకుండా పార్ట్ మీద పక్కనే పడాలన్నమాట. ఈ మనం పెట్టుకున్న ముక్క ఉంది కదా పైపింగ్ ముక్క, దాన్ని పక్కనే కుట్టేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా నిదానంగా కుట్టేసుకోండి. లోపల మనం ఖర్చుకి డాట్స్ పెట్టకూడదండి. డాట్స్ పెడితే ఇలా కరెక్ట్గా నెక్కు నిలబడదు, మళ్ళీ అది మెలికి తిరిగిపోతూ ఉంటుంది. డాట్స్కి లోపల ఖర్చుకి డాట్స్ పెట్టకుండానే కుట్టుకోవాలి. తర్వాత ఇలా పై పక్కన వేసుకోవడం అయిపోయిన తర్వాత లోపల పక్కన కొంచెం ఖర్చు ఎక్కువ ఉందనుకోండి, ఆ ఖర్చు పైకి తిరిగిపోతూ ఉంటుంది. చేస్తే చేతి పని చేయొచ్చు. చేతి పని కనుక వద్దులే అనుకుంటే మిషన్ కుట్టేసుకోవచ్చు. ఈ చిన్న పాపదే కాబట్టి నేను మిషన్ కుట్టేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు లోపల మనం తీసుకున్న క్రాస్లోనే కాబట్టి కొంచెం లైట్గా లాగి పట్టుకుంటే సాగుతుంటుంది. అలా సాగు తీసుకుంటే పక్కన కుట్టేస్తే సరిపోద్దండి. అది సాగదీయకుండా వేస్తే మళ్ళీ నెక్ లూజ్ వచ్చినట్టుగా వచ్చేసి పట్టేస్తుంది ఆ కుట్టు దగ్గర. అందుకని కొంచెం లైట్గా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని లైట్గా కొద్దిగా లాగుతూ దాని మీద ఇలా ఎడ్జ్ కుట్టేసుకోవాలి. లోపల పక్కన చేసుకుంటే కరెక్ట్గా మనకి ఏ లైన్లో వస్తుందో తెలుస్తుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్కి సంబంధించి చేతులు కుట్టుకోవడం, ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు కుట్టుకోవడం, జిప్ వేసుకోవడం, నెక్ లోడింగ్ చేయడం అయిపోయింది. ఇంకా నడుం దగ్గర నుంచి కింద కుట్టాల్సిన ముక్కలను అతుక్కోవడం ఎలాగో చూద్దాం. దీనికి ముందుగానే మనం లైనింగ్ కూడా అతికేసుకున్నామండి. అది ఫస్ట్ వీడియోలో ఉందని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు దీనికి కింద నడుం దగ్గర నుంచి అంబ్రెల్లా డ్రెస్ ఇది. ఆ అంబ్రెల్లా డ్రెస్కి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు నెక్కి అంగుళం పావు వెడల్పు తీసుకుని క్రాస్ ముక్కతో ఎలా పైపింగ్ వేసుకున్నామో చేతులు కూడా అలా వేసుకోండి. ఇలా చేతులు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుము ముక్క చూద్దాం. ఇంకా ఇప్పుడు ఫస్ట్ మన కింద అంబ్రెల్లా ఎతికేది ఫ్రంట్ పార్ట్ కదుగుదాం. ముందు ఫ్రంట్ పార్ట్ లైన్లో పెట్టుకుని కరెక్ట్గా మధ్యలో నడుంకి డాట్ పెట్టుకుంటాం. అంటే సైడ్ అటు ఇటు ఖర్చులు వస్తాయి. ఆ పార్ట్కి మళ్ళీ మధ్యలో కరెక్ట్గా డాట్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అంటే నడువుని మొత్తం 4 భాగాలు చేసుకున్నట్టు అవుద్ది. ఇప్పుడు ఎడం పక్క నుంచి లేదా కుడి పక్క నుంచి ఇప్పుడు ఇలా డ్రెస్ ఉందంటే ఇప్పుడు ఎడం పక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనం ఎడం పక్క నుంచి ఈ అంబ్రెల్లాది మనం ఫస్ట్ కొలతలు కట్ చేసుకున్నాం కదా. ఈ కొలతల్ని ఇప్పుడు నడుం దగ్గర ఎదర అంటే కరెక్ట్గా ఈ కుడి ఎడమ పార్ట్లో మధ్యలో కూడా ఒక డాట్ పెట్టుకుంటాం. ఆ ఎదర దగ్గర నుంచి ఇలా సమానంగా సరిపోతుందో ఇలా చూసుకుని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని పాదం కుట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం పాదం కుట్టేసుకెళ్ళిపోవాలి. ఇలా ఎదర పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ కూడా ఇలాగే ఉంటాయి 2 ముక్కల్లో. ఆ 2 ముక్కలను కూడా తీసుకుని సేమ్ దాన్ని కూడా అలా ఎత్తుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అంతా అతికుంది కాబట్టి సాగిపోదండి. ఇప్పుడు పైన పెట్టింది అంబ్రెల్లా అంటే క్రాస్లో కట్ చేసుకున్నాం కాబట్టి బాగా సాగిపోతూ ఉంటుంది సిల్క్ది. కొంచెం సాగిపోకుండా పట్టుకుని కొంచెం కింద దాన్ని లాగి పట్టుకుని పైదాన్ని సాగనివ్వకుండా పట్టుకుని వేసుకోవాలి. లేదంటే సాగిపోతే ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇది వేసుకున్నప్పుడు. ఇలా 2 పార్ట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఎత్తుకోవాలి. దీనికి ఇప్పుడు ఇందాక మంచిగా పెట్టుకుని దాని మీద మళ్ళీ మంచి క్లాత్ని పెట్టుకుని కిందదే వేసుకుని వేసాము. ఇప్పుడు రివర్స్లో పెట్టుకుని అంటే ఫస్ట్ అంబ్రెల్లాది పెట్టుకుని దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టుకుని దాని మీద లైనింగ్ ఇప్పుడు పెట్టుకుని కుడుతున్నాం. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే ఖర్చులు కనిపించకుండా నడుం దగ్గర ఖర్చులు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడ నేను చూసిన విధంగా మధ్యలో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది పైన వచ్చేది, కింద అంబ్రెల్లాది ఒరిజినల్ ఉంటుంది, పైన లైనింగ్ ఉంది. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఇలా చూసుకుని ఇలా వేసుకోవాలి పాదం కుట్టు. ఇట్లా మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ కూడా అదే రకంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకుని
ఓవర్‌లాక్ ఏం పని అవసరం లేదండి. ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్రంట్ పార్ట్‌లు అంటే విడివిడిగా 2 వచ్చినాయి. అందుకని విడివిడిగా వేసాం. లైనింగ్ ఏమో అలా రాదు. అందుకని మధ్యలో అక్కడ కరెక్ట్‌గా సెంటర్ దగ్గర 2 అంగుళాలు కట్ చేసుకొని ఇలా ఒక పార్ట్ అతికేసాక రెండో పార్ట్ అతుకుతున్నాం ఇప్పుడు. ఇలా 2 పార్ట్‌లు అతకడం అయిపోయిన తర్వాత పైన కూడా ఒక కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది. పైన కూడా నేను ఒక కుట్టేస్తున్నానండి. ఇప్పుడు లైనింగ్ ఏమో సగం లూజే ఉంటుంది. ఒరిజినల్ ఫుల్ లూజ్ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ లూజు, సగం లూజు అంటే ఇప్పుడు పైదొచ్చేసి రౌండ్‌గా తిరిగినప్పుడు అంబ్రెల్లా లాగా అంటే ఒక వీల్ లాగా రౌండ్‌గా వచ్చేస్తది మొత్తం కంప్లీట్‌గా. లైనింగ్ అంత రాదండి. దానిలో సగమే వస్తది. అంటే లైనింగ్ కూడా ఇంత ఎయ్యాలంటే ఎయొచ్చు. కానీ చాలా ఎక్కువ పడతది కాబట్టి లైనింగ్ కొంచెం చాలు కాబట్టి లైనింగ్ అట్లా ఏయించుకుంటారు అందరూ. అందుకే అలా ఏస్తున్నానండి. కావాలంటే కొంతమంది ఎక్కువ కావాలని చెప్పి కూడా వేయించుకుంటారు. అప్పుడు ఫుల్‌గా వస్తది అంబ్రెల్లా. కొంతమంది క్యాన్ కూడా వేయించుకుంటూ ఉంటారు. ఇలా పైన ఎడ్జ్ కుట్టేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఇంక ఎడ్జ్ కుట్టు అయిపోయిన తర్వాత నడుము దగ్గర బొందులు పెట్టుకొని ఇంకా సైడ్‌కి కలిపేసుకుంటే ఈ డ్రెస్ అయిపోద్ది. ఇప్పుడు ఇట్లా లాంగ్ ఫ్రాక్‌లు కుట్టినప్పుడు వెనక నడుము దగ్గర ఇలా థ్రెడ్ బొందు పెట్టుకుంటేనే బాగుంటుంది. దానికోసం ఇప్పుడు ఇది మనం కుచ్చు పెట్టడానికి ఫస్ట్ కుట్టాం కదండీ! అలా పెట్టిన దానిలో ముక్క మిగిలింది. అదే ముక్కను పెట్టేసేయచ్చు. అలా పెట్టేటప్పుడు దానికి ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదా! ఆ ఓపెన్ పీస్ రాకుండా మడిచి కుట్టేసేసుకొని 2 పక్కలకి 2 బొందులు తయారు చేసుకొని నడుము దగ్గర కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి పెట్టేస్తే ఒకవేళ డ్రెస్ లూజ్ ఉన్నా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లోపలికి ఇలా మడిచేసి ఒక కుట్టేసేసుకుంటే ఇంకా పీస్ రాకుండా ఉంటుంది. ఒక సైడ్ చాలండి, 2 సైడ్లు అక్కర్లేదు. ఇలా ఇప్పుడు లోపలికి మడిచి అలా కుట్టేసేసుకుంటే ఇంకా పీస్ రాకుండా ఉంటుంది. అంటే ముందే మనం బొందు తయారు చేసుకునేటప్పుడు కుట్టుకోవచ్చు లోపలికి. ఇదేమో మనం కుచ్చు కోసం పెట్టిన దానిలో మిగిలిన దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అలా కుట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇదే ముక్కని 2 ముక్కలు 2 పక్కలకి వచ్చేటట్టు సరిపోద్ది. ఇప్పుడు ఈ బొందుల్ని నడుము దగ్గర కుట్టుకోవాలి. నడుము దగ్గర అంటే మనం పైన బాడీ క్లాత్ కింద కూర్చోబెట్టే అంటే అంబ్రెల్లా కుట్టాం కదా! ఆ 2 క్లాత్‌లు జాయింట్ ఉంటుంది కదా! కరెక్ట్‌గా ఆ జాయింట్ దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్లా రఫ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంటే వెనక పార్ట్‌కి అది కూడా ఎదర పార్ట్‌కి కాదు వెనక పార్ట్‌కి కుట్టుకోవాలి. బొందులు వెనక మళ్ళీ ముడేసుకుంటాం కాబట్టి వెనక పక్కన అలా కుట్టుకోవాలి. ఇది ఎంత బార్ తీసుకోవాలంటే ఈ డ్రెస్ మొత్తం కుడి పక్క నుంచి ఎడమ పక్క ఎంత లూజ్ ఉందో ఒక్కొక్క బొందు అంత బార్ తీసుకోవాలి. అలా 2 బొందులు తీసుకొని ఆ రెండింటిని కరెక్ట్‌గా మనకి వెనక జిప్ వస్తది. ఆ జిప్ దగ్గర ముడేసుకునేటట్టుగా వస్తాయి. ఇట్లా ముందుగానే ఒక కుట్టేసుకోవాలి బొందులు. ఇక ఇప్పుడు ఈ డ్రెస్ సైడ్‌లు కలిపేసుకుందాం. సైడ్‌లు కలుపుకోవడం ఎక్కడి నుంచి అంటే చేతుల దగ్గర నుంచి. చెయ్యి లూజ్ ఎంత మనం ఫస్ట్ కొలతలో చూసుకున్నాం కదా! ఆ చెయ్యి లూజ్ ప్రకారం డ్రాయింగ్ ఉంటుంది. ఆ డ్రాయింగ్ ప్రకారం కుట్టుకోవచ్చు. లేదంటే ఒకసారి టేప్‌తో కొలుసుకొని మళ్ళీ ఈ చెయ్యి లూజ్ వచ్చేసి పావుతక్కువ 6 వచ్చింది. అంతే పెడుతున్నాం. అక్కడ నుంచి చంక దగ్గర ఖర్చులు. ఈ చంక దగ్గర ఖర్చులు కూడా ఎప్పుడైనా సరే పైకి తిరిగేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను వేసేటప్పుడు వేస్తున్నాను కదా! అట్లా. ఇంకా నడుము దగ్గర ఖర్చులే ఉండవు. కానీ ఇప్పుడు ఈ డ్రెస్ ఏంటంటే నడుము వరకే కుడతాం. కిందది మళ్ళీ వేరుగా కుట్టుకోవాలి. బాడీ వరకు ఒకలా కుట్టుకోవాలి. కిందది మళ్ళీ వేరే కలిపి కుట్టుకోవాలి. మొత్తం కలిపి కుడితే అంబ్రెల్లా ఇట్లా రౌండ్‌గా తిరిగినప్పుడు పైకి లాగనే వద్దు లైనింగ్. లైనింగ్ తక్కువ ఉంటుందని చెప్పాను కదా ఇందాక. లైనింగ్ లూజ్ తక్కువ ఉంటుంది. ఒరిజినల్‌ది ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏమవుద్దంటే డ్రెస్ ఉన్నంత లూజ్ లేకపోవడం వల్ల డ్రెస్‌తో పాటుగా రౌండ్‌గా తిరిగినప్పుడు పైకి డ్రెస్ రౌండ్‌గా వస్తున్నాను కదా! అలా రానివ్వదు లైనింగ్. ఇప్పుడు ఇలా ఒక సైడ్ అయిపోయింది. ఒక కుట్టేసి దాని పక్కన మళ్ళీ ఇంకో పాదం కుట్టేసాం. ఎందుకంటే ఎప్పుడైనా టైట్ అయినప్పుడు ఇప్పి తీసుకోవడానికి. సేమ్ రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఇట్లా 2 సైడ్లు నడుము వరకే కుట్టుకుంటాం అంతే. నడుము వరకు కుట్టేసేసుకొని ఆ తర్వాత కింద మళ్ళీ వేరే కుట్టుకుంటాం. ఇప్పుడు 2 సైడ్లు కుట్టేసిన తర్వాత ఇలా పట్టుకొని కత్తెరతో ఇలా డాట్స్ పెట్టుకుంటే పీస్ రాకుండా ఉంటుంది క్లాత్. లేదంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా డాట్స్ పెట్టేస్తున్నాను. డాట్స్ అంటారు, నాట్స్ అంటారు, కట్స్ అంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒకలా అంటారు. ఎలా అయినా సరే దాన్ని ఇలా పెట్టుకుంటే పీస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కింద పార్ట్ ఇప్పుడు కిందది ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఈ కిందది కుట్టేటప్పుడు లైనింగ్ తీసేసి ఒరిజినల్‌ది వరకు మన పైన బాడీ కుట్టిన కుట్టు ఉంటుంది కదా! ఖర్చులు తెలుస్తాయి కదా మనకి. కరెక్ట్‌గా ఆ లైన్‌లో రఫ్ చేసుకొని ఈ కింద బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 సమానంగా పట్టుకొని అంటే 2 అంగుళాలు ఖర్చు పెట్టుకున్నాం కదా! ఆ 2 అంగుళాల ఖర్చు ప్రకారం రఫ్ చేసుకొని సాగిపోనివ్వకుండా లైన్‌గా కిందకేసేసుకోవాలి కుట్టు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైన్‌గా కుట్టేసుకెళ్ళిపోవాలి. ఇలా కింద వరకు వేసేసిన తర్వాత పైన ఇప్పుడు ఉన్న ఖర్చుని వేరు చేసుకోవాలి. కట్ చేసేయాలి కత్తెరతో క్రాస్‌గా. అంటే పైన బాడీకి కింద దానికి సంబంధం ఉండకుండా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా కుట్టు వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డబుల్ కుట్టు కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. సేమ్ ఇదే రకంగా రెండో సైడ్ కూడా ఇంతేనండి. రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక సైడ్ అయిపోయింది. ముందు ఒరిజినల్ కుట్టేసాం. అది అయిపోయాక పైన ఇక్కడ డాట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఖర్చు కూడా మొత్తం డాట్స్ పెట్టుకుంటే పీస్ రాకుండా ఉంటుంది కత్తెరతో. లేదంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు. లేదంటే మడిచైనా కుట్టుకోవచ్చు. మన ఇష్టం. ఎలా వీలుని బట్టి అలా కుట్టుకోవచ్చు. నేనైతే ఇలా డాట్స్ పెట్టేస్తాను అంతే. ఇలా మొత్తం ఇది డాట్స్ పెట్టేసిన తర్వాత
ఇప్పుడు లైనింగ్ కూడా ఇదే విధంగా కలిపి కుట్టాలి. అయితే అది లైనింగ్ కుట్టేటప్పుడు లైనింగ్ని వేరుగా కుట్టాలి. ఇప్పుడు పైన బాడీకి లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టేసాం కదా, దీనికి అలా కాదు. ఒరిజినల్ది వేరుగా లైనింగ్ది వేరుగా కుట్టుకోవాలి. రెండో సైడ్ కూడా కుట్టేసిన తర్వాత లైనింగ్ని మళ్ళీ వేరుగా అతుక్కోవాలి. సారీ ఫ్రెండ్స్, లైనింగ్ని అతికేది వీడియో మిస్ అయింది. లైనింగ్ కూడా రెండు సైడ్లు వేరుగా అతికేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ అతికేసామో అలాగే అతికేసుకోవాలి. ఇది ఒక సైడ్, ఇంకో సైడ్ కూడా అలాగే అతికేసుకుంటాం. ఇంక ఇది మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత కింద ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే అన్నీ కట్ చేసేసుకుని దీని కింద మొత్తం జిగ్జాగ్ చేసుకోవాలి. ఇంక ఈ వీడియోలో జిగ్జాగ్ చేయడం అది చూపించలేదండి. ఇంతవరకు వచ్చింది వీడియో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.